హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫూల్ మకానీతో ఒక మంచి వెజ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇవైతే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, లేదంటే మీకు ఆన్లైన్లో అయినా సరే తెప్పించుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి మనకి స్నాక్స్ లాగా ఫ్రై చేసుకుని కూడా తీసుకోవచ్చు, కొంచెం మసాలా చల్లి కూడా తీసుకోవచ్చు, స్వీట్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను ఒక మంచి వెజ్ కర్రీ అయితే చూపించబోతున్నాను అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, గిన్నె పెట్టి గిన్నె వేడవ్వనిచ్చుకోవాలి. చూడండి, మఖానీ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట. మనకి నొక్కుతుంటే కొంచెం థర్మాకోల్ షీట్ లాగా సాగినట్టుగా ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై చేసుకోవడంలో అటు ఇటు అయితే మాత్రం కర్రీ అంత బాగుండదు, ఎందుకంటే కొంచెం సాగుతాయి అన్నమాట. అందుకనే మనం ఎంత క్రిస్పీగా మనం ఫ్రై చేసుకుంటే మనకి అంత సాఫ్ట్గా అయిపోయి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. మనం చేతితో చిదిమితే మొత్తం పొడిలాగా అయిపోవాలి. అలా అయితేనే మనకి కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా మనం నొక్కితే మొత్తం ఇలా పొడిలాగా అయిపోవాలన్నమాట. ఇలా మనకు పొడిలాగా చిదిగితేనే మనకి చేసుకున్న రెసిపీలో కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలా మొత్తం కూడా పొడి అవ్వాలి. ఇవన్నీ కూడా పక్కకి తీసి ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత అదే గిన్నెలో సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్గా అయిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. అలానే 2-3 పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకుని కొంచెం ఉల్లిపాయలన్నీ కూడా మనకి సాఫ్ట్గా వేగనిచ్చుకోవాలి. మరి ఎక్కువగా గోల్డ్ కలర్లో కాకుండా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన ఆలు ఒక 2 లేదంటే 3 మీడియం సైజ్ ఆలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆలు వేస్ట్ చేసుకుంటే మనకి రుచి ఉంటుంది, అలానే మనకి కర్రీ కూడా కలిసి వస్తుంది అనమాట. కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలిపి ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మనకి సాల్ట్ వేస్తే ఆలు త్వరగా కుక్ అవుతుంది. ఈ విధంగా మనకి ఆలు కూడా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఒక అర చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ. ఇలా మొత్తం అంతా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 లేదంటే 3 టమాటాలని సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు కదుపుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే టమాటో అంతా కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపుని వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీకు ఎంతైతే తింటారో అంత కారాన్ని వేసుకోవాలి. నేను 1 చెంచా కారాన్ని వేస్తాను. మనకి ఇది ఆలు ఎక్కువగా కారాన్ని పట్టదు కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి మొత్తం కలుపుకుని సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 పెద్ద కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేశాను. మీరు చూసుకుని వేసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మొత్తం కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనకి ఆలు ఇంకా టమాటో కూడా ఉడుకుతున్నప్పుడు ముందే వేయించి పెట్టిన ఈ ఫూల్ మకానీ అన్నీ కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత మొత్తం అంతా కూడా మనకి ఈ మఖానీ అంతా కూడా మెత్తగా సాఫ్ట్గా అయిందో లేదో చెక్ చేసుకుని బాగా సాఫ్ట్గా అయిపోతే కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. 1 చెంచా వరకు గరం మసాలాని వేసి మొత్తం అంతా బాగా కలిపి ఇంకొక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక పావు చెంచా వరకు జాజికాయ పొడిని వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. జాజికాయ పొడి వేస్తే మనకి మంచి ఫ్లేవర్ వచ్చి రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది, కాబట్టి మిస్ చేయకుండా వేసుకోండి.
వేసుకోకపోయినా బాగుంటుంది, వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుని ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఫూల్ మఖానీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.